మొన్న నేను గత నెలలో కంప్లైంట్ ఇవ్వటం, మొన్న 11వ తారీఖు అది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వటం, సంఘటన ఇక్కడ జరిగింది కాబట్టి నేను గుంటూరు ఎస్పీ గారికి, అప్పుడు ఎస్పీ గారికి, ఇప్పుడు దేర్ ఇస్ చేంజ్ కాబట్టి ఆయనకి ఇవ్వటం, అది ఎఫ్ఐఆర్ అయింది. ఆ సందర్భంగా నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను టు సబ్స్టాన్షియేట్, అంటే నేను ఏదైతే కుట్ర అని చెప్పానో 120B నేరపూరిత కుట్ర చేశారని చెప్పానో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను సో నేను ఎస్పీ గారికి ఇవ్వడం కోసం ఇక్కడికి రావటం జరిగింది. సో వారికి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వటం జరిగింది. మరి త్వరితగతిన కంప్లీట్ చేయమని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఎవిడెన్స్లు దొరుకుతాయి తప్పకుండా. ఎందుకంటే ముందు పాత్రధారులను ఫస్ట్ పట్టుకుంటారు, సూత్రధారుల దగ్గరికి స్లోగా వెళ్తారు. ఇక్కడ పాత్రధారి అక్కడ నా సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంటే బయటికి పంపించేసింది దగ్గరుండి. ఆ తర్వాత మరి ఒక సత్యనారాయణ అని ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు, మీరా అనుకుంటా, పేరు సరిగ్గా గుర్తులేదు, వాళ్ళని నా కాపలాగా పెట్టి తను వెళ్ళిపోయాడు. నా సెక్యూరిటీని బలవంతంగా బయటికి పంపించి వెళ్ళిపోయాడంటే ఎక్కడికి వెళ్ళలేదు, కిందే ఉన్నా అంట ఆయన. సో మరి వీళ్ళిద్దరూ ఇప్పుడే రాజుగారు అలా బయటికి వెళ్ళి వస్తామని చెప్పి సరదాగా ఇలా బయటికి వెళ్ళటం, వెళ్ళిన వెంటనే 5గురు వచ్చి నన్ను చెతకొట్టడం, మళ్ళీ వీళ్ళు కొట్టి నన్ను 4-5 బూతులు తనివి తీరా తిట్టుకుని వాళ్ళు వెళ్ళిన వెంటనే ఏంటి రాజుగారు మంచం వరకు కొట్టేశారు అన్నారు. ఇది నేనేదో మంచం వరకు కొట్టుకున్నట్టు ఏదో చేసి, వాళ్ళు వెళ్ళారు, మీరు వెళ్ళారు, వాళ్ళు వచ్చారు, మళ్ళీ వాళ్ళు వెళ్ళిన వెంటనే మీరు వచ్చారు, బాగా మాట్లాడుకునే చేసుకున్నారు కదా అంటే నీరసంగానే, అప్పటికి దెబ్బతినేసి ఉన్నాం కదా అంటే, లేదండి అసలు ఎవరు వచ్చే అవకాశమే లేదు, చీమ కూడా దూరదు ఇక్కడ, మీ మంచం అలా విరిగిపోయిందో అని కొంచెం ఎకిలిగా, వాళ్ళకి తెలుసు, ఎకిలిగా మాట్లాడటం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళని కూడా ప్రశ్నిస్తారు, ఎరా నువ్వు ఎందుకు వెళ్ళారా బాబు బయటికి, వాళ్ళు వెళ్ళిన వెంటనే ఎలా వచ్చావు, బయటికి వెళ్ళిన మాట నిజం, లేకపోతే వీళ్ళెదురు కొట్టినట్టు ఒప్పుకోవాలి రేపు పొద్దున్న, మేము కొట్టలేదు బాబాయ్ అని చెప్పి ఇవాళ కాదు రేపు కాకపోతే ఎల్లుండి చెప్పేయాలి. సో జరిగింది 100% నిజం, కుట్ర అన్నది నిజం, ఎప్పుడూ లేనిది. మరి జిల్లా కలెక్టరు మరి ఎన్ని గంటలకి ఒక లెటర్ రాశాడో మనకు తెలియదు, రిక్వెస్ట్ ఎందుకు వచ్చిందో సబ్జెక్టు రాశారు కానీ రిఫరెన్స్ రాయలా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడా, ధనంజయ రెడ్డి చెప్పాడా, సజ్జలు చెప్పాడా, ఇంకో XYZ రెడ్డి చెప్పాడా, రిఫరెన్స్ లేదు. కానీ కలెక్టరు ఈరోజు డాక్టర్ శ్రీకాంత్ అనే వ్యక్తి కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉండాలి, ఒక ఎమర్జెన్సీ రావచ్చు అని ఒక లేఖ ఆయన రాయటం DGHకి. మరి ఆ లేఖ నా అరెస్ట్ 5 గంటలకు చూపెట్టారు వీళ్ళు. 5 గంటలకి ముందెళ్తే కుట్ర అనేది వెరీ క్లియరు. 5 గంటల తర్వాత అయితే, నన్ను అరెస్ట్ చేసిన తర్వాత అయితే మరి క్లియర్గా రఘురామకృష్ణరాజు అనే అతను అరెస్ట్ అయ్యాడు, MP, అతనికి వైద్య సహాయం కోసం ఉండాలి అని రాయాలి, నా పేరు రాయలా. ఇది క్లియర్ కట్ కుట్ర. అక్కడ నాకు అసలు హార్ట్ ప్రాబ్లం ఉందని వీడికి ఎవరు చెప్పాడు? అంటే ఎవరిని అరెస్ట్ చేసినా ఇలాగ కలెక్టర్ మెమోలు ఇస్తాడా? ఆ కలెక్టర్కి మెమో ఎవడేమని చెప్పాడు? సో కలెక్టర్ని, అప్పుడున్న కలెక్టర్ని ప్రశ్నిస్తారు. ఎవరు చెప్పారమ్మా నీకు ఎటువంటి మెమోలు ఇవ్వాలని? నీ కెరీర్లో ఎంతమందికి ఇచ్చావు ఒక కలెక్టర్గా ఇన్ని మెమోలు? అసలు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి మెమోలు కలెక్టర్ ఎప్పుడైనా ఎవడన్నా వచ్చేటప్పుడు ఇస్తారా? మామూలుగా ఏంటి, ప్రెసిడెంట్ టూరో ప్రైమ్ మినిస్టర్ టూరో ఉన్నప్పుడు కలెక్టర్ ఇదిగో అగ్నిమాపకం రెడీగా ఉండాలి, అంబులెన్స్ రెడీగా ఉండాలి అని అంటారు, డాక్టర్లు ఉండాలంటారు. కానీ డాక్టర్ శ్రీకాంతే ఉండాలి. బేసిక్గా ఏంటంటే మీ అందరికీ తెలియదే ఉంది, కస్టడీలో ఎవరైనా చచ్చిపోయిన వాడిని తీసుకెళ్తే అది కస్టడీ డెత్ అవుతుంది, బ్రాట్ డెడ్ అంటారు. ఇఫ్ సంబడీ ఈజ్ బ్రాట్ డెడ్ టు ద హాస్పిటల్, ఈ పోలీసులకి పగిలిపోద్ది, కస్టోడియల్ డెత్ కాబట్టి. పైగా MP అంటే ఇంకా ఇబ్బంది పడి ఉండేవారు. అందుకని నా ఉద్దేశంలో ఒక ఎలిబిగా ఒక బ్రతికున్న వ్యక్తిని, పాపం అతనికి హార్ట్ ప్రాబ్లం ముందే ఉంది, సడన్గా ఈ ప్రెషర్ తట్టుకోలేక
ఆయనకి హార్ట్ అటాక్ మళ్ళీ వచ్చింది. అప్పుడు డాక్టర్ శ్రీకాంత్ తీవ్రంగా కృషి చేసి మరి ఎంత బతికించాలని ప్రయత్నం చేసినా పాపం బ్రతకలేదు అని నా బాడీని తీసుకెళ్ళి చెప్పాలనుకున్నారు. అది ఫెయిల్ అయింది. సో అసలు ఈ లెటర్ ఏంటి, ఎన్నింటికి ఎఫ్ఐఆర్ కట్టారు, ఎన్నింటికి? ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో 9 గంటలకు కంప్లైంట్ వచ్చిందంట, 10ంటికి ఎఫ్ఐఆర్ కట్టారట. వెంటనే విజయపాల్కి ఇచ్చారట కేసు. విజయపాల్కి ఇస్తే ఎఫ్ఐఆర్ ఎవడైతే కంప్లైంట్ ఎవడైతే ఇచ్చాడో ఆయన ముందు మాట్లాడాలి. ఏంటి గురు అసలు నీ కంప్లైంట్ ఏంటని మాట్లాడాలంటే కనీసం మీరు చెప్పండి ఎంత టైం పట్టచ్చు, మాట్లాడాలి కదా. బాగా స్పీడ్గా మాట్లాడినా 2-3 గంటలు అయితే పడద్దా? అందులో మీ అందరికీ చాలా నోటోరియస్, వెరీ ఫేమస్ వీరుడు సూర్యుడు అని చెప్పుకునే బోరగడ్డ అనిల్ ఇంత దగ్గర నాకు అంటూ ఉంటాడు కదా ఒకటి. ఇక్కడ అనిల్ కుమార్ సంతకం, సాక్షి సంతకం. అంటే సాక్షి కూడా పోలీస్ స్టేషన్లో రెడీగా ఉన్నాడు. అసలు సిఐడి ఆఫీస్ ఎన్నింటికి తెరుస్తారు? 9ంటికి వచ్చిందట, 10ంటికి ఎఫ్ఐఆర్ కట్టారంట. ఆ 10 తర్వాత ఈయన సునీల్ నాయక్ అనే డిఐజీతో బుర్రగడ్డ అనిల్తో స్టేట్మెంట్లు తీసుకున్నా అంట. స్టేట్మెంట్లు తీసుకుని 2ంటికి నా కొంపలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.